రోజా 100 కోట్లు ఆడేశారా, ఆడుదాం ఆంధ్రాలో వాడారా? దీన్ని బేస్ చేసుకొని ఈ రోజున సిఐడికి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి, కబడ్డీకి సంబంధించిన ప్లేయర్స్. ఏమని? అందులో స్కామ్ జరిగింది, రోజా గారుని ఈ శాప్ సంబంధించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హ్యాండ్ ఉందని చెప్పని దాని మీద ఉందేనా అంటే వీళ్ళ దృష్టికి వచ్చిందంతా. మరి ఒకవేళ ఎంక్వైరీలోకి వెళ్తే ఎంత తేలుతుంది అనేది చూడాలండి. బయట ఒకటి ఉంది సార్. ఒకసారి బయట ప్లీజ్. ఆర్కే రోజా బైరెడ్డి హయాంలో జరిగినటువంటి క్రీడలకు సంబంధించిన విషయాలు ఫైల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. క్రీడా ప్రతినిధిగా నేనే వచ్చి మీకు మరిన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తాం. వాళ్ళ అవినీతిని డెఫినెట్గా మేము నిరూపిస్తాం. నిరూపించని రోజున ఈ క్రీడల్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతాం. ఆడుదాం ఆంధ్ర అని పెట్టారు. దానివల్ల క్రీడాకారులకు ఏంటి ఉపయోగం? ఉపయోగం ఉండాలి కదా. దాదాపు 110 కోట్ల పైన ఖర్చు పెట్టారు. అయితే దానికి ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించి ఏ అధికారి సంతకం పెట్టాడో, అలాగే ఏ VCMD అయితే ఈ నాసి రకం ఎక్విప్మెంట్, పర్టికులర్గా ఎక్విప్మెంట్ ఎక్కడుందో తెలియదు. ఇవాళ ఆడిన క్రీడాకారులు ఎవరో కొంతమంది తెలియదు. వ్యాయామోపాధ్యాయులతో నడిపించేశారు ఈ టోర్నమెంట్. ఈ కోట్లాది రూపాయలని ఈ రాష్ట్రంలో ఒక్క గ్రౌండ్ అయినా బాగుపడింది. మొత్తానికి ఆర్కే రోజా గారికి 100 కోట్ల రూపాయల స్కామ్ ఉచ్చు బిగుస్తుంది. సిఐడికి ఎవరైతే ఇప్పుడు దాంట్లో పనిచేసిన వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు, నాసిరకమైనటువంటివి ఇవన్నీ కూడా. కిట్స్ మరి ఇప్పుడు సిఐడి నోటీస్ ఇచ్చిద్ది. మరి సిఐడి నోటీస్ ఇచ్చి నోటీసు పిలుస్తారు, మరి పిలిచి ఎంక్వైరీ చేస్తారు. మరి అవినీతి ఆరోపణలు తేలితే మరి ఆర్కే రోజా గారు జైలుకి వెళ్ళక తప్పదేమో. మరి రోజా గారు జైలుకి వెళితే మాత్రం బాధాకరంగా ఉంటుంది చాలామందికి. మరి అంటే కొంచెం మరి సినీ నటి కదా, కానీ మరి అదిగో మొన్న మరి ఆ బ్యాట్లతో గట్టిగానే కొట్టారు. మరి బాగానే ఉన్నాయి బ్యాట్లు. కబడ్డీ కూడా బాగా ఆడుదాం ఆంధ్రాలో కబడ్డీ ఆడారు, క్రికెట్ ఆడారు, డ్యాన్స్ చేశారు, మరి చాలా చేశారు. మరి అక్కడ కబడ్డీ ఆడేటప్పుడు పడినట్టుంది కదా. కూడా పడబోయారండి. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పడ్డారు. క్రికెట్ ఆడుతూ ముందుకు వచ్చి కొట్టబోయి కూడా వాళ్ళు పడ్డారు, బొక్కబోర్లో పడ్డారండి. ఇప్పుడు ఆ పడినట్టు అనేది మరి చూడాలి. మొత్తానికి సరే. అజిత్ గారు ఏంటంటే పాపం ఆర్కే రోజా గారికి 100 కోట్ల రూపాయల స్కామ్ ఆధారాలతో సహా చూపిస్తాం, మా దగ్గర అన్నీ క్లియర్గా ఉన్నాయి అని చెప్పని వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి సిఐడి యాక్షన్ నోటీస్ ఇచ్చి మరి పిలిచి ఎంక్వైరీ చేసి తప్పని తెలిస్తే అరెస్ట్ చేస్తారా అండి అజిత్ గారు? ఖచ్చితంగా. రోజా గారికి ఏమైనా ఎగ్జామ్షన్ ఏమైనా ఇవ్వరా అండి? అలా ఏముండదు వంశీ. ఎందుకనండి? ఆ రోజు ఆడదాం ఆంధ్ర అనే దానికి అసలు ఒక మంత్రిగానే కాదు, ఒక బ్రాండ్ అంబాసిడర్గా అక్కడ ఆటగాళ్ల కంటే కూడా రోజా గారే ఎక్కువ ఆడారు వంశీ గారు. రోజా గారు, అదేవిధంగా అంబటి రాంబాబు, ఇలా అనేక మంది మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధాన నాయకులు, ఈవెన్ కొడాలి నాని అందరూ కూడా ఆడారు వంశీ గారు. ఆ సందర్భంగా దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొన్ననే 23 నుంచి 24 వరకు వంశీ గారు. ఆ సంక్రాంతి సమయంలో ఆ టైంలో సీఎం కప్ అని చెప్పి ఒకటి ప్రతిష్టాత్మకంగా కింద గ్రామ స్థాయి నుంచి ఈవెన్ రాష్ట్ర స్థాయి వరకు కూడా విశాఖలో దీనికి సంబంధించి సీఎం కప్ ఈవెంట్ కూడా విశాఖలో జరిగింది. ఆ గుంటూరు నుంచి అంటే ప్రతి జిల్లాలో ఎవరికి వాళ్ళే, ముఖ్యంగా ఇటు మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వాళ్ళు క్రీడాకారుల కంటే ఎక్కువ ఆడడం ఒకటి. సరే ఆడితే ఆడారు, కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. ఆ తర్వాత ఒరిజినల్ క్రీడాకారులు ఆడేటప్పుడు ఏర్పాట్లు మాత్రం అత్యంత నాసిరకంగా ఉన్నాయి. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది వీళ్ళు ఓన్లీ వీళ్ళ షో వరకు అంతవరకు ముగించుకున్నారు, కానీ ఏర్పాట్లు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. అదేవిధంగా ఆ సందర్భంగా పంపిణీ చేసిన కిట్లు, ఈవెన్ క్రీడలకు సంబంధించిన క్రికెట్ బ్యాట్స్ అయితే ఏంటి, మిగిలిన కిట్లు అన్నీ కూడా నాసిరకంగా ఉన్నాయి, ఏర్పాట్లు అధ్వాన్నంగా ఉన్నాయి. కానీ ఖర్చు మాత్రం 110 కోట్లు చూపించారు. ఆ ఖర్చు కనీసం 10 కోట్లు కూడా అయ్యి ఉండదని చెప్పి అత్యాపత్య అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది వంశీ గారు, అది కూడా ఒక క్రీడ, కబడ్డీ లాంటిదే. ఆ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ఈరోజు దానికి సంబంధించిన CEO ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు సిఐడికి విజయవాడలో సిఐడి అధికారులను కలిసి ఆధారాలతో సహా సమర్పించారు వంశీ గారు. సమర్పించి వెంటనే చర్య తీసుకోవాలి. ఎందుకంటే క్రీడాకారులు అనే వాళ్ళు ఏ రాష్ట్రానికైనా గర్వకారణం వంశీ గారు. వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాల కారణంగా చర్యలు తీసుకుంటే ఏం తీసుకుంటారు రాజిత్ గారు?
ఖచ్చితంగా జైల్లో పెడతారు వంశీ గారు. అన్యాయం అరెస్ట్ కదండి చేస్తారు పాపం రోజా ఖచ్చితంగా. గారిని ఇది జైల్లో క్రీడాకారులకు అన్యాయం జరిగింది కదా వంశీ గారు. ఔత్సాహిక క్రీడాకారులు వీళ్ళ నాసిరకం కిట్లతోటి వీటితోటి ఆడి ఆట మీద ఇంట్రెస్ట్ పోయి వాళ్ళు అలా నిజ అన్యాయానికి గురయ్యారు కదా వంశీ గారు. మొత్తానికి ఇప్పుడు ఆధారాలు దొరికితే జైలుకు పోక తప్పదంటారు. అవును, అదే ఆ ఆటకు సంబంధించి ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రికెట్ ఆడారు వంశీ గారు. మనం ఆ విజువల్స్ కూడా పాపం చూస్తున్నాం. రోజా గారికి కూడా నేర్పించారు క్రికెట్ ఆట. నేర్పించారు బ్యాటింగ్ కి సంబంధించి. రోజా గారికి జగన్మోహన్ రెడ్డి గారు నేర్పడం, రోజా గారికి క్రికెట్ ఆడటం తెలవదా అండి? కబడ్డీ ఆడుతుంటే, ఖోఖో ఆడుతున్నే, క్రికెట్ ఆడుతున్నే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా నేర్పుతున్నారు. అది చూడండి, అట్లా పెట్టి బ్యాట్ ఇట్లా పెట్టి ఇట్లా సూపర్, బాగుంది. సరేనండి, మొత్తానికి అయితే సరే చూద్దాం మరి. పాప మరి ఇప్పుడు సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలిస్తే మరి ఆర్కే రోజా గారు మరి ఆధారాలు దొరకపోతే ఏముండదు, దొరికితే మరి అరెస్ట్ అయితే మరి వారు రాజమండ్రి జైలుకి వెళతారా? రాజమండ్రి జైలు అయిద్దండి, లేకపోతే ఇంకేదన్నా? తిరుపతిలో కూడా ఉన్నాయి కదా వంశీ గారు, తిరుపతిలో ఉన్నాయి. జనరల్గా ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కాబట్టి, స్టేట్ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా రాజమండ్రి జైలే ఉంటుంది వంశీ గారు. ఓకే ఓకే. మహిళా బ్యారక్ ఉంది కదండి అక్కడ? ఉంది ఉంది వంశీ గారు. ఓకే, మంచిదండి. అయితే సరేనండి అజిత్ గారు, ఏం ఆధారాలు ఉండకూడదని కోరుకుందాం. మనం ఏదో పాపం నటి కదా, మినిస్టర్ కాబట్టి వెళ్ళకూడదని కోరుకుందాం. బట్ ఆధారాలు దొరికితే మనం చేయగలిగింది.